కాంగ్రెస్ బీజేపీలకు చెరు 8 స్థానాలు. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బీఆర్ఎస్. కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం. ఈసారి కూడా ఎంఐఎందే హైదరాబాద్. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో హస్తం జయకేతనం. ఇది తాజాగా తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు. రాష్ట్రంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కమలం వికసించింది, కాంగ్రెస్ దూసుకుపోయింది. మరి కారు ఎందుకని మొరాయించింది? ఒక్క స్థానంలో కూడా గెలవని గులాబీ పార్టీ పరిస్థితి ఏంటి? లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్న బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయిందా? ఎందుకని? వాచ్ ఇట్. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో గులాబీ వాడిపోయిందా? లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయిందా? ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక్క లోక్సభ సీటు దక్కని బీఆర్ఎస్ 14 చోట్ల 3వ స్థానానికే పరిమితమైంది. 2 సీట్లలో 2వ స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 7 లోక్సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు ఆ రెండింటిలోనూ బీజేపీ విజయం సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ ఒక్క రౌండ్లోనూ ఆధిక్యం కనబరచలేకపోయింది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటును గెలుచుకోలేక చతికిలబడింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్లలో మాత్రమే 2వ స్థానం పొందింది. 14 సీట్లలో 3వ స్థానం, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 4వ స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవటం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోకపోవటం ఇదే తొలిసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన కనీసం 39 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలో తన ఆధిక్యాన్ని చాటింది. అలాంటిది లోక్సభ ఎన్నికల్లో ఈ 7 స్థానాల్లో కూడా ఉనికిని చాటుకోలేకపోయింది. అవన్నీ బీజేపీ గెలుచుకుంది. బీఆర్ఎస్కు కంచుకోటగా భావించే మెదక్ పార్లమెంట్ స్థానంలోనైనా గెలుస్తామని ఆశించినా అది కూడా భంగపాటే అయింది. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కేసీఆర్ పాత్ర ఏమీ ఉండదనే భావనతో పార్టీ శ్రేణులు కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని పరిగణనలోకి తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు తామే బలమైన ప్రత్యామ్నాయమనే విశ్వాసాన్ని పార్టీ శ్రేణుల్లో నింపటంలో బీఆర్ఎస్ అధిష్టానం విఫలమైందట. పార్లమెంట్లో ప్రశ్నించే తెలంగాణ గొంతుకను గెలిపించాలని ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని ప్రజలు తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదటి టికెట్ను సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి ప్రకటించారు. కానీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత వరంగల్ టికెట్ను ఆరూరి రమేష్కి ఇస్తామంటే ఆయన వద్దని బీజేపీలో చేరారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్ ఇస్తే ఆమె వెంటనే కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా నిలబడ్డారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగటం పార్టీ శ్రేణుల్ని గందరగోళంలో పడేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అభద్రతాభావం కొట్టుమిట్టాడింది. అధిష్టానం దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైందట. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనే విశ్వాసాన్ని పార్టీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెంపొందించలేకపోయారు. దీంతో ఎన్నికల పోరు మొదలు కాకముందే బీఆర్ఎస్ పోటీలో లేకుండా పోయిందని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్కు ఎంపీ సీట్లు ఇచ్చినా రాష్ట్రానికి ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చేదేమీ లేదనే భావనతో ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. అందుకే ఓటర్లు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే కాంగ్రెస్, బీజేపీల వైపు మొగ్గు చూపారని టాక్. అసెంబ్లీ ఎన్నికలైన 3.5 నెలలకే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పార్టీని పునరుత్తేజం చేయటంలో బీఆర్ఎస్ అధిష్టానానికి తగినంత సమయం లభించలేదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. 16 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్రతో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కారుకు బదులు కమలం వైపు మొగ్గు చూపారట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోల్పోయింది ఆ పార్టీ. 23 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇంతటి పరాభవం ఎప్పుడూ చవిచూడలేదు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా 0 ఫలితాల వంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. ఎంపీటీసీ మొదలు ఎంపీ వరకు ఏ ఎన్నికలు జరిగినా ఎంతో కొంత విజయమే దక్కింది తప్ప పూర్తి ఓటమి పొందిన చరిత్ర లేదు బీఆర్ఎస్ పార్టీకి.
లోక్సభ ఎన్నికలనే పరిగణనలోకి తీసుకుంటే 2001లో ఆవిర్భవించిన నాటి టీఆర్ఎస్ 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టుకట్టి బరిలో దిగింది. 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 5 చోట్ల విజయం సాధించింది. ఆనాడు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో గెలిచిన కేసీఆర్ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే స్థానంలో 2006, 2008 ఉప ఎన్నికలు రాగా 2 సార్లు ఆయన విజయం సాధించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్ఎస్ 9 స్థానాల్లో పోటీ చేసి 2 గెలిచింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో 17 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేసి 11 చోట్ల నెగ్గింది. ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మెదక్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీయే గెలిచింది. 2014లో వరంగల్ లోక్సభ సభ్యునిగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో 2015లో జరిగిన ఉప ఎన్నికలోనూ కారు జోరు చూపి విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది. తాజాగా 17 స్థానాల్లో ఒక్కటి గెలవలేదు. దీంతో ఈసారి లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత కింది స్థాయికి పోయిందో అంతే పై స్థాయికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేరాయి. పార్లమెంటు పోరులో చెరో 8 స్థానాలు ఖాతాలో వేసుకున్నాయి. గులాబీ ఓట్లు బదిలీ అయినందుకే 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతయ్యాయనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ తెచ్చిన పార్టీ 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ. గత ఎన్నికల్లో సారు కారు 16 అని నినదించిన పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో 0 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అనూహ్యంగా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడిన 8 సీట్లతో కాంగ్రెస్ పరువు దక్కించుకుంది. ఇక హైదరాబాద్లో ఏకంగా 4వ స్థానానికి పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పరంగా కూడా బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లలో సగం కూడా తెచ్చుకోలేకపోయిందని ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ మొత్తం పోలైన ఓట్లలో 37.35%తో 87.53 లక్షల ఓట్లు సాధించింది. కానీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో 16.68%తో దాదాపు 36.38 లక్షల ఓట్లకే పరిమితమైంది. కొద్ది నెలల వ్యవధిలోనే ఏకంగా 60% ఓట్లు కోల్పోయింది. ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ తన ప్రభావాన్ని చూపిన మెదక్ పార్లమెంటు పరిధిలో కూడా కారు బోల్తా కొట్టింది. ఈ స్థానంపై బీఆర్ఎస్ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ అక్కడ కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైంది. ఈ పార్లమెంటు పరిధిలోని గజ్వేల్ అసెంబ్లీకి పార్టీ అధినేత కేసీఆర్, సిద్దిపేటకు సీనియర్ నేత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గులాబీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ఇద్దరు నేతల ప్రభావం కూడా అక్కడ పనిచేయలేదు. ఎన్నికల వేళ ముమ్మర ప్రచారం చేయడంతో పాటు రోడ్ షోలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 1 చోట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా ఎంపీగా మాత్రం ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోనైతే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న 3వ స్థానమే మిగిలింది. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కించుకోలేకపోవడంతో గులాబీ శ్రేణులు నైరాస్యంలో మునిగిపోయాయి. పైగా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. తాజాగా ఈ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య మరింత తగ్గింది. అలా రాష్ట్రంలో కమలం వికసించింది, కాంగ్రెస్ మురిసింది, గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు 50-50 షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 4 నుంచి 8 సీట్లకు పెరగడంతో పాటు ఓట్ల శాతము 21%కి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా 8 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి చతికిలబడింది. ఎంఐఎం ఎప్పటిలాగే హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తానికి తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో హస్తరేఖలు వికసించాయి, కమలం గుబాళించింది, కారు మాత్రం కదలనని మొరాయించింది. ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం సమన్యాయం పాటించాయి, చెరిసగం సీట్లు పంచుకున్నాయి.